పెట్రోల్ డీజిల్ ధరలను 10 రూపాయలు తగ్గించామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన వాస్తవమా, అవాస్తవమా లేదా గారడీనా? మరి ప్రజలకు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయా? ఈ ప్రకటనల వెనుక ఉన్న అసలు వాస్తవం ఏమిటో పరిశీలిద్దాం. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర $120కు పెరగడంతో దేశీయ చమురు కంపెనీలకు భారంగా మారిందని, మరి ఆ భారాన్ని ప్రజల మీద పడొద్దని డీజిల్ పెట్రోల్పై 10 రూపాయల మేర పన్ను తగ్గిస్తున్నామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ప్రకటించారు. మరి ఈ 10 రూపాయలు వినియోగదారునికి ఎందుకు తగ్గలేదు? ఇది అర్థం కావాలంటే చమురు ధరల రాజకీయ అర్థశాస్త్రం యొక్క గారడి మనం పరిశీలించాలి. ఒకవైపు ఇరాన్ అమెరికా యుద్ధం, మరోవైపు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా దేశంలో ఆయిల్ ధరలు పెరిగితే దాని ప్రభావం 4 రాష్ట్రాల ఎన్నికల్లో మోడీ పార్టీకి మరి ప్రతికూల ఫలితాలు వస్తాయా? పెంచకపోతే ఆయిల్ కంపెనీలేమో తమ లాభాన్ని కోల్పోతాయి. కాబట్టి దీన్ని నియంత్రించుకోవడానికి 10 రూపాయల పన్నును తగ్గించామని, జనంపై భారం పడకుండా చూస్తున్నామని మరి తెగ ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఈ ప్రకటన కూడా చమురు ధరల రాజకీయ అర్థశాస్త్ర గారడీనే. అసలు ఏం తగ్గించారు? ఎవరికి తగ్గించారు? మరి దీనివల్ల ఎవరికి లాభం?